ఉత్తరప్రదేశ్లోని హర్దోయి జిల్లాలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే భర్త తన భార్యను తుపాకీతో కాల్చి చంపిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే, సోనీ అనే 35 ఏళ్ల మహిళ 5 రోజుల క్రితం తన ప్రియుడితో కలిసి 35,000 నగదుతో ఇంటి నుంచి పారిపోయింది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు సోనీని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. సోమవారం ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరిచే క్రమంలో పోలీస్ స్టేషన్ క్యాంటీన్ వద్ద వేచి ఉన్న భర్త అనూప్ అకస్మాత్తుగా తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సోనీని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై జిల్లా పోలీస్ అధికారులు తీవ్రంగా స్పందించారు. డ్యూటీలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో మహిళా కానిస్టేబుల్ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ హత్య ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.